గైస్ వైట్ స్టూడియోలో ఇలాంటి లిస్ట్ కింద వచ్చింది అనుకోండి, మీ ఛానల్ కి వ్యూస్ వస్తాయి అనమాట. అంటే మీ వీడియోకి వ్యూస్ వస్తాయి అనమాట. సో ఎవరెవరు చూస్తున్నారు, కొత్త వాళ్ళు చూస్తున్నారా, హోల్డేస్ వాళ్ళు చూస్తున్నారా, అంటే న్యూ క్రియేటర్ చూస్తున్నారా, అంటే సబ్స్క్రైబర్ చూస్తున్నారా, ఇలాంటిది మనం వైట్ లో తెలుసుకున్నాం అనుకోండి, తప్పకుండా మనకు వ్యూస్ వస్తాయి అనమాట. సో మనం వైట్ లోనే చూసి మనం మొత్తం తెలుసుకోవచ్చు. సో ఇలాంటి లిస్ట్ కింద వచ్చింది అనుకోండి, సో మీకు తప్పకుండా వ్యూస్ వస్తాయి అనమాట. సో ఎలా వస్తాయి అనేది ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. సో వైట్ లో వెళ్ళిన తర్వాత సో ఏంటిది అనేది మొత్తం తెలుసుకుందాం. కొత్త వాళ్ళకి ఎలా వస్తుంది వైట్ లో, అండ్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలా వస్తుంది, అండ్ ఎక్కువ వ్యూస్ వచ్చిన వాళ్ళకి ఎలా వస్తుంది మొత్తం చూపిస్తాను. సో శ్రీనివాస్ టెక్ ఆఫీసులో చూపిస్తాను. సో ఇప్పుడు ఈ వీడియో ఇందులో అప్లోడ్ అయింది కదా, సో ఇందులో ఎలా రికమెండ్ చేసింది వైట్ లో మొత్తం చూపిస్తాను అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మొత్తం చేసుకోండి, లైక్ చేయండి. టాపిక్ రీసెర్చ్ చేసి మీ ముందట పెడుతున్నా. సో తప్పకుండా ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి. సో లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇక్కడ మన స్క్రీన్ కల్లా చూపిస్తా, చూసేయండి. చూడండి guys, ఇక్కడ నేను ఇక్కడ వైట్ లో వచ్చాను కదా, శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ 562 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక్కడ నేను వేస్తా అండి, మొత్తం వీడియో లెంత్ చేయను, మొత్తం చూస్తే మీకే అర్థం అవుతుంది. సో వైట్ లో ఇలాంటి లిస్ట్ కింద వచ్చింది అనుకోండి, తప్పకుండా మీకు వ్యూస్ వస్తాయని నేను చెప్పినా కదా. సో ఎలా వస్తాయనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, కొత్త వాళ్ళు చూస్తున్నారా, అంటే సబ్స్క్రైబర్స్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారా, అండ్ వితౌట్ సబ్స్క్రైబర్ చేసుకునే వాళ్ళు చూస్తున్నారా, అది మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను చూడండి, సో 21 అవర్స్ లో ఒక 98 వ్యూస్ వచ్చినాయి. చాలా బ్యాడ్ వ్యూస్ అనమాట. సో thumbnail బాగాలేదేమో నాకు అనిపించింది. సో దాని గురించి అయితే వదిలేద్దాం. ఇప్పుడు మనం చూసుకుంటే గాయస్, ఇక్కడ అనలిటిక్స్ ఉందా, ఈ అనలిటిక్స్ సెలెక్ట్ చేస్తాను. అనలిటిక్స్ సెలెక్ట్ చేస్తే సింపుల్లీ చూడండి గాయస్, ఇక్కడ మనకు ఓవర్ వ్యూ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, ఆడియన్స్ ఉంటుంది, ట్రెండ్స్ ఉంటుంది, చాలా ఉంటాయి. చూడండి గాయస్, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి 9.5K వ్యూస్ ఉన్నాయి విత్ ఇన్ మనకు 28 days లో. చూసుకుంటే గాయస్, ఇక్కడ మొత్తం మీకు సో ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ చేయండి. ఎందుకోసం అంటే చాలా ఆడియన్స్కు వ్యూస్ వస్తలేవు, ఎలా పడితే వ్యూస్ వస్తలేవు అని అడుగుతున్నారు కదా. సో ఇక్కడ చూడండి, మీరు కొద్దిగా గెట్ చేయండి. ఏంటిదంటే మన వీడియో అప్లోడ్ చేస్తున్నారు కదా, మన వీడియో అప్లోడ్ చేయక ముందు మీరేం చేస్తారంటే, సో మన వీడియోని ఒక 3 times చూసుకోండి. అంటే మనం అప్లోడ్ చేయక ముందు. ఎందుకు అంటున్నా అంటే లాస్ట్ లో చెప్తాను. సో లాస్ట్ వరకు వెయిట్ చేయండి. సో ఇప్పుడు నేను వేస్తా అంటే గాయస్, చూడండి కంటెంట్ ఉంది కదా, ఇక్కడ ఆడియన్స్ ఉంది కదా, ఆడియన్స్ సెలెక్ట్ చేస్తాను. సో కంటెంట్ కాదు కదా, ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ మంత్లీ ఆడియన్స్ చూసుకుంటే, సో మనకు రేషియో చూసుకుంటే ఇట్లా వెళ్ళిపోతుంది. ఇక్కడ పైన లేచింది. సో ఇది మనకు అవసరం లేదు. ఇక్కడ మనం చూసుకుంటే గాయస్, ఇక్కడనే మన వీడియో వైరల్ అవుతుందా లేదా, సో ఏంటిది అనేది ఇలాంటి లిస్ట్ వచ్చిందా లేదా మీకు తెలుసుకోవాలి. సో మీకు లిస్ట్ వచ్చిందా లేదా చూడండి. నాకైతే ఎస్టర్డే లిస్ట్ రాలేదు, ఈ రోజు లిస్ట్ వచ్చింది చూడండి. ఎస్టర్డే చూశాను, లిస్ట్ రాలేదు, ఈ రోజు వచ్చింది చూడండి. ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్ వచ్చింది చూడండి, జాగ్రత్తగా చూడండి గాయస్. ఇక్కడ ఆడియన్స్ బై బిహేవియర్ వచ్చింది చూడండి, ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్ వచ్చింది చూడండి. న్యూ ఇయర్ చూసుకుంటే 75% చూస్తుండ్రు, 75% చూస్తుండ్రు. క్యాజువల్ వ్యూవర్స్ చూసుకుంటే 24% చూస్తుండ్రు. అంటే మధ్యలో ఎవరైతే గ్యాప్ లేకుండా మంత్లీలో ఒక 2 times అట్లా చూస్తారు కదా, క్యాజువల్ వ్యూవర్స్ అనుకుందాం. రెగ్యులర్ వ్యూవర్స్ చూసుకుంటే 0.1% చూస్తుండ్రు. సో మనకి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాంలే, ఎప్పుడైనా చూడొచ్చులే అలా అనుకోని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సో వీడియో స్కిప్ చేస్తున్నారు లేదా వీడియో చూస్తలేరు, లేదా వాళ్ళ ఛానల్ కి నోటిఫికేషన్ ఆల్రెడీ వెళ్తుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మళ్ళీ చూడొచ్చులే, సో అర్జెంట్ వీడియో ఉంటే చూస్తారు, అర్జెంట్ వీడియో లేకుంటే వాళ్ళు చూడరు అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. సో కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే, ఎలా ఉంది వీడియో అనేది చూస్తారనమాట. చూడండి, న్యూ వ్యూవర్స్ చూసుకుంటే చూడండి 75% చూస్తుండ్రు, అండ్ క్యాజువల్ వ్యూవర్స్ 25% చూస్తుండ్రు. సో మనకు కొత్త వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. కాబట్టి కొత్త వాళ్ళ కోసం ఎలాంటి వీడియో కావాలి, మీరు చూడండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎలాంటి కంటెంట్ కావాలను, సో మన కంటెంట్ నచ్చింది కాబట్టి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఎగ్జాంపుల్ కోసం అనుకుందాం. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి మన వీడియో చూడొచ్చులే అని మనకు పక్కన పెట్టేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి టైం పట్టినప్పుడు చూస్తారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు అనమాట. కొత్త వాళ్ళకి ఏం కావాలండి, వీళ్ళ వీడియో ఎలా ఉంది, సో ప్రొఫైల్ మొత్తం ఓపెన్ చేసి చూస్తారు. అంటే వీళ్ళకి వ్యూస్ వస్తున్నాయా లేవా మొత్తం చెక్ చేస్తారు కొత్త వాళ్ళు. సో మంచిగా నచ్చింది, వీడియోస్ బాగున్నాయి, వ్యూస్ బాగానే వస్తున్నాయి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కొత్త వాళ్ళు. సో వాళ్ళకి మనం అందించాలి, ఎలాంటి వీడియోస్ అందించాలంటే క్వాలిటీలో అందించాలి ఒకటి, అండ్ ఆడియన్స్కు అర్థమయ్యేలాగా మనం చెప్పాలి ఒకటి, లాస్ట్ వరకు మనం తీసుకెళ్ళాలి ఒకటి, అండ్ లాస్ట్లో మనది సో ఏమున్నా చెప్పాలి. సో గాయస్ ఇలా చేస్తా, సో ఇంత కష్టపడి వీడియో చేస్తా, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లాస్ట్ వరకు చెప్పాలి. ఫస్ట్లోనే చెప్తే కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే స్కిప్ చేసేస్తారు అక్కడిని. సో అప్పుడు మన వీడియోకి వ్యూస్ రావు, కొత్త వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ చూడండి, మీరే చూడండి, కళ్ళతో మీరే చూడండి, న్యూ వ్యూవర్స్ చూడండి 75% చూస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్ మనకి కనిపిస్తుంది కదా, మీకు రాకుంటే
చూడండి, జాగ్రత్తగా చూడండి. మీకు రాకుంటే సో లాస్ట్లో చెప్తాను అది ఎలా అనేది చెప్తాను. కొందరికి అన్నయ్య మాకు రాకాసింది, ఇలా మీరు చెప్తున్నారు కానీ మాకు రాకాసింది, సో మేమేం చేయాలి, ఇలా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం లాస్ట్లో చెప్తాను. అది కూడా 2 పాయింట్లు చెప్తాను కదా, సో లాస్ట్లో చెప్తాను. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే 75% చూస్తున్నారు. వాళ్ళ కోసం ఎలాంటి వీడియో అప్లోడ్ చేయాలి థింకింగ్ చేయండి. ఒక రోజు లేట్ కానీ బ్రో, నేను చెప్తున్నా కదా, కసితో చెప్తున్నా, ఒక రోజు లేట్ కానీ ఈరోజు నేను వీడియో అప్లోడ్ చేయాలి అంటే చేయాలని కసితో పెట్టుకోకండి. వీడియో క్వాలిటీలో రావాలి అండ్ వీడియో ఎడిటింగ్ బాగుండాలి. ఆడియన్స్కి ఏం కావాలి బ్రో, ఒక వీడియో ఎడిటింగ్ ఎలా ఉండాలంటే నేను చెప్తున్నా కదా, మంచి వీడియో ఎడిటింగ్ చేయండి. 2 days లేట్ కానీ ఎడిటింగ్ చేయండి అండ్ టైమింగ్ కూడా తప్పకుండా మెన్షన్ చేసుకోండి. నేను చెప్తున్నా మార్నింగ్ అప్లోడ్ చేయండి, మధ్యాహ్నం అప్లోడ్, ఈవినింగ్ అప్లోడ్ చేయండి, మీకు నచ్చినగా అప్లోడ్ చేయండి. బట్ ఇక్కడ అల్గోరిథం ఎలా పనిచేస్తుంది అంటే ఈవినింగ్ 6:30 నుండి 9 ఆ మధ్యలో అల్గోరిథం ఎక్కువ పుష్ చేస్తుంది. అప్పుడే మీరు పబ్లిక్ చేసిండ్రు అనుకోండి. ఎందుకోసం అంటే మీరు కష్టపడి వీడియో ఎడిటింగ్ చేయాలి, అంత చేయాలి, సో అంత చేయాలి కాబట్టి సో ఆ టైంలో మీరు పబ్లిష్ చేసిండ్రు అనుకోండి మీ వీడియో, సో ఎడిటింగ్ బాగుంటుంది, ఆడియన్స్ ఎక్కువ చూస్తారు. ఎక్కువ చూస్తే ఏమవుతుంది అంటే అల్గోరిథం ఇంకా బూమ్ చేస్తుంది అనమాట. సో అట్లా మీరు కంప్లీట్లీ ఎడిటింగ్ చేయండి అండ్ గ్యాప్ ఇచ్చి, అంటే గ్యాప్ అంటే ఏంటి, మీరు రెగ్యులర్ అప్లోడ్ చేస్తే రెగ్యులర్ అప్లోడ్ చేయండి, ఆడియన్స్కు క్వాలిటీలో అందించండి, ఆడియన్స్కు అర్థమయ్యేలా చెప్పండి ఒకటి. అండ్ అదేనండి, ఆడియన్స్కు అర్థమయ్యేలాగా మీరు చెప్తేనే ఆడియన్స్ వెయిటింగ్లో ఉంటారు అనమాట. సో అది, సో చాలా ఆడియన్స్ కన్ఫ్యూషన్లో ఉంటారు. ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్ అన్న ఇది ఏంటిది, మాకైతే అర్థం కావట్లేదు మీరు అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, మన వీడియో అప్లోడ్ చేస్తాం, అప్లోడ్ చేసిన వెంటనే ఎవరి దగ్గరికి వెళ్తుందండి, ఫస్ట్ సబ్స్క్రైబర్స్ దగ్గరికి వెళ్తుంది. మనకు సబ్స్క్రైబర్స్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాయి అనమాట. సో వాళ్ళకి స్కిప్ చేసేసిండ్రు అనుకోండి, నోటిఫికేషన్ స్కిప్ చేశారనుకోండి, వేరే వాళ్ళ వీడియో చూస్తుండ్రు. మన నోటిఫికేషన్ ఆల్రెడీ వెళ్ళింది, మన నోటిఫికేషన్ చూస్తలేరు, వేరే వాళ్ళ నోటిఫికేషన్ వచ్చింది చూస్తుండ్రు, మన నోటిఫికేషన్ చూడకొచ్చిండ్రు. కాబట్టి అల్గోరిథం ఎలా చేస్తుంది అంటే ఫస్ట్ ఎంత సబ్స్క్రైబర్స్ దగ్గరికి వెళ్తుందో అంత సబ్స్క్రైబర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వితిన్ మనకు 30 minutes టైం ఇస్తుంది. సబ్స్క్రైబర్స్ దగ్గర 30 minutes టైం ఇస్తుంది అల్గోరిథం. 30 minutesలో మన సబ్స్క్రైబర్స్ చూడాలి. ఇంకే చూడకుంటే మళ్ళీ కొత్త వాళ్ళ దగ్గరికి రికమెండ్ చేస్తుంది. అల్గోరిథం అలాగే పనిచేస్తుంది. 30 minutesలో సబ్స్క్రైబర్స్ దగ్గరికి వెళ్తుంది. సబ్స్క్రైబర్స్ 30 minutesలో చూడకుంటే న్యూ క్రియేటర్స్ దగ్గరికి వెళ్తారు అనమాట. అంటే 30 minutes ఆఫ్టర్ న్యూ క్రియేటర్స్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళు చూస్తారు, అప్పుడు మనకు వ్యూస్ వస్తాయి అనమాట. సో అల్గోరిథం అలాగే పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా మీరు సో ఆడియన్స్కి క్వాలిటీలో అందించండి. ఎందుకోసం అంటే కొత్త వాళ్ళు చూస్తారు, మీకు కూడా అలాగే ఉంటుంది. ఇది నా కొత్త ఛానల్ కాబట్టి మీకు కూడా అలాగే ఉంటుంది కావచ్చు నేను అనుకుంటున్నా. సో మీకు రెగ్యులర్ వ్యూవర్స్ ఎక్కువ చూస్తున్నారు అనుకుంటే రెగ్యులర్ వ్యూవర్స్ కోసం ఎలాంటి వీడియో కావాలి, మీరు కమ్యూనిటీ పోస్ట్ చేయొచ్చు. సబ్స్క్రైబర్స్ కోసం కమ్యూనిటీ పోస్ట్ చేయొచ్చు. బ్రో డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను, మీకు ఎలాంటి వీడియో కావాలి మాకు కామెంట్లో రేటింగ్ ఇవ్వండి, లేదా కామెంట్లో రిప్లై ఇవ్వండి, ఏదో ఒకటి అడగచ్చు. ఓకే, అలా కూడా చేయొచ్చు అనమాట. ఓకే, అది ఇప్పుడు ఏం చేస్తా అంటే మీకు ఏం చెప్పాను, కొంత క్రియేటర్స్ ఏమనుకుంటారు అంటే అన్న మాకు ఇలా వస్తలేదు కదా, సో ఇలా రాకుంటే మేమేం చేయాలి ఇలా అడుగుతున్నారు. కాబట్టి సో మీరు ఖచ్చితంగా కసితో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఇలా రాకుంటే ఏం సొల్యూషన్ లేదు, ఇలా రాకుంటే సొల్యూషనే లేదు. ఎందుకోసం అంటే మీ వైటీ స్టూడియోలో ఇలాగిన కనిపించింది అనుకోండి, మీ వీడియోకి ఎలాంటి వీడియో అప్లోడ్ చేయాలి, కొత్త వాళ్ళు చూస్తుందా, పాత వాళ్ళు చూస్తుందా, మిడిల్ వాళ్ళు చూస్తుందా, మీరు అర్థం చేసుకుని వీడియో అప్లోడ్ చేస్తారు. మీకు రాకుంటే రెగ్యులర్లీ ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడు మనం ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ట్రెండ్స్ కనిపిస్తుందా, ఈ ట్రెండ్స్ని సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు రికమెండ్ చేసింది, నాకు ఇలా రికమెండ్ చేసింది వైటీ స్టూడియో సెట్టింగ్ ఇన్ తెలుగు. ఇలాంటి వీడియోస్ కావాలని సెర్చ్ చేస్తున్నారు ఆడియన్స్. అండ్ ఇంకా చూసుకుంటే స్క్రోల్ చేస్తాను, చూడండి అనలిటిక్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు. అనలిటిక్స్ అంటే ఏంటిది అని ఆడియన్స్ సెర్చ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుస్తలేదు కాబట్టి ఇలాంటి టాపిక్ పైన నేను వీడియో చేయాలి. అండ్ ఇంకా చూసుకుంటే యూట్యూబ్ ప్రొఫైల్ పిక్చర్ ఎడిటింగ్ తెలుగు. ఈ కొత్త వాళ్ళకి ప్రొఫైల్ ఎలా పెట్టాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి వాళ్ళకి తెలుస్తలేదు, అలాంటి వీడియో కూడా చేయాలి. సో అలా నాకు రికమెండ్ చేస్తుంది. మీకు ఎలా రికమెండ్ చేసిందో అలాంటి టాపిక్ పైన మీరు వీడియో చేయండి, చుట్కీలో మీ వీడియో వైరల్ అయిపోతాయి అన్నమాట. నేను టైమింగ్ చెప్పాను కదా, అప్పుడు మీరు వీడియో పబ్లిష్ చేయండి, సో వీడియో వైరల్ అయిపోతాయి అన్నమాట. సో లాస్ట్లో ఏదో ఒకటి చెప్తా అనుకున్నాను, మర్చిపోయాను, అదే టాపిక్ అని నాకు తెలుస్తలేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఈ టాపిక్ పైన ఏదో మర్చిపోయాను, లాస్ట్లో చెప్తాను కదా ఆ టాపిక్ మర్చిపోయాను ఏంటిదో. సో ఎడిటింగ్లో చూసుకోవాలి ఏంటిదో అనేది. సో సారీ గాయస్, ఎందుకోసం అంటే అది మర్చిపోయాను టాపిక్, నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తా. ఓకే, అండ్ ఇప్పటి వరకు వీడియో చూస్తే సో తప్పకుండా ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు వస్తే. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.